మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. తొలుత క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సుమన్ టీవీ నుంచి. అంటే ఈరోజు అందరికీ ఒక తెలియనటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లోనే పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరుకి అతి సమీపంలో మార్లపల్లి ఉంది. ఈ మార్లపల్లిలోనే తొలుత క్రైస్తవం పుట్టింది. ఇక్కడ అందరికీ తెలిసిందే, బ్రిటిష్ కాలంలో 1700 సంవత్సరంలో చెన్నైకి అందులో సముద్ర మార్గంలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్ణాటకకి వస్తారు. ములబాగల్ నుంచి ఒక మార్గము, రామసముద్రం నుంచి ఒక మార్గము, 2 మార్గాలు ఉన్నాయి. ములబాగల్ నుంచి వచ్చే బ్రిటిష్ వాళ్ళని నేరుగా పుంగనూరులోకి వచ్చి అప్పటి జమీందారు పాలనలో ఈ ప్యాలెస్ లేకొచ్చి వారు అడుగుతారు, ఏమని, ఇక్కడ మేము మా మతాన్ని ప్రచారం చేసుకుంటామని అడిగితే సర్వకళా కోవిదులైనటువంటి జమీందారులు మీరు చేసుకోవచ్చునని అప్పుడు తెలిపారు 1700 సంవత్సరంలో. అప్పుడు వెంకటమ్మ అనే ఆమె ఆ మతాన్ని స్వీకరిస్తుంది. మతాన్ని స్వీకరించిన తర్వాత ఆమె పేరు సవరమ్మగా మార్చుకొని వెంకటమ్మ సవరమ్మ అయ్యి ఆమెకు 4 పిల్లలు పుడతారు. ఆ 4 పిల్లలు ఇక్కడే క్రైస్తవం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్, అదే ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు మత ప్రచారం చేసి బీజం ఇక్కడి నుంచి క్రైస్తవానికి పడిందని అప్పట్లోనే గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. ఆమె వెంకటమ్మ అప్పట్లో 1701వ శతాబ్దంలో ఇక్కడ ఉన్నటువంటి చర్చిని ఆమె నిర్మిస్తుంది. నిర్మించిన తర్వాత ఇది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఇక్కడే ఉన్నటువంటి థామస్ అనే ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ఆ తర్వాత 1937లో ఈ చర్చిని నిర్మించి అప్పటి నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇదంతా మనకందరికి తెలిసిన తర్వాత ఇక్కడ ఒక ఫాస్టర్ ఉంటాడు. ఏమంటే నయనార్లు, అంటే మనం ఆల్వార్లోనే వైష్ణవులు అంటాము. వాళ్ళు 12 మంది ఉంటారు. నయనార్లోని 32 మంది 36 మంది ఉంటారు. ఆ నయనార్ వంశానికి చెందినటువంటి చిన్నప్ప అనే వ్యక్తి ఇక్కడ ఫాస్టర్ గా ఉంటాడు తొలుత. ఆ తర్వాత రాను ఇక్కడ ఒక వార్త విలేకరణ ఒక ఆయన ఉంటాడు, పరాంకుశ నాగరాజ అని. దీన్ని వెలుగులోకి తెస్తాడు. 1937లో నిర్మించిన ఈ చర్చి ఇది. దీని తర్వాత అంతకు ముందు వెంకటమ్మ అనే ఆమె ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పట్లో 1701లో ఈ చర్చ్ ఆమె ఓన్లీ ప్రార్థన చేసుకునే మాత్రమే ఈ చర్చి నిర్మించి ఉంటుంది. నగిరి వీధిలో బాప్తిజం తీసుకున్నటువంటి వెంకటమ్మ అనే సవరమ్మ మనం మార్లపల్లి సమీపంలోనే ఇక్కడ సమాధి చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఇక్కడ సమాధి చేసి ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటమ్మ సమాధిని. 300 సంవత్సరాల క్రితం ఇక్కడ సమాధి చేశారు. ఆ చెక్కు చెదరకుండా అప్పటి నుంచి ఇక్కడ ఈ సమాధి ఇక్కడే ఉన్నది. మార్లపల్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సమాధిని చూసి వెళ్తుంటారు. మనం ప్రస్తుతం ఇప్పుడు వెంకటమ్మ అలియాస్ సవరమ్మ సమాధిని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవానికి ఇక్కడే బీజం పడినట్లుగా